లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. హైదరాబాద్ మీర్పేట్లో జరిగిన మాధవి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. ఈ విషయంలో భార్య మాధవితో తరచూ గొడవలు జరిగాయని తెలుస్తోంది. చాలాసార్లు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా గురుమూర్తి మారలేదని విచారణలో తేలింది. మళ్లీ అదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడని తేల్చారు. ఏడాది జనవరిలో మాధవి హత్య జరిగింది. భార్య శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఎముకలను గ్రైండ్ చేసి జిల్లేలగూడ చందన చెరువులో పడేశాడని నిర్ధారించారు. శాస్త్రీయ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు. ఆ తర్వాత డిఆర్డీఓలో అవుట్సోర్సింగ్ కింద సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేశాడు. జిల్లల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య మాధవితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ సమయంలోనే ఈ హత్య జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్. ఏదైతే ఈ హత్య అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని సంచలనం కలిగించిందని చెప్పొచ్చు. హత్య చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడికించి శరీర భాగాలని దాన్ని ఏ విధంగా బయటికి రాకుండా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి దోషిగా తేలినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఏదైతే మరదలతో ఉన్నటువంటి వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే 2 తెలుగు రాష్ట్రాల మీద సంచలనం సృష్టించినటువంటి మీర్పేట అయితే మాధవి మర్డర్ కేసులో మొత్తం సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సుమారుగా గత జనవరిలో ఈ యొక్క మర్డర్ జరిగింది. ఇప్పుడు జనవరి కరెక్ట్ గా 1 year కావస్తుంది. అయితే దీంట్లో కొన్ని నమ్మలేని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దారుణంగా హత్య చేయబడినటువంటి వెంకట మాధవి నిందితుడు గురుమూర్తి 4 రోజులు కూడా గతంలో కస్టడీకి కూడా తీసుకున్నారు. కస్టడీ తీసుకొని ఆ విచారణ కూడా చేశారు. దాని 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ కూడా అయితే గతంలోనే తయారు చేశారు. 20 మంది సాక్షులను కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ లో అతను మొత్తం భార్యను హత్య చేసిన తర్వాత ఆ యొక్క శరీర భాగాలు ఏవైతే ఉంటాయో శరీర భాగాలను మొత్తం ఆ ఫ్రీజర్ లో ఉడికించినటువంటి దృశ్యాలను కూడా అక్కడ ఆ యొక్క ఎముకలని పౌడర్ గా చేసేసి జిల్లేలగూడ చెరువులో కలిపినటువంటి దృశ్యాలను మొత్తం చోటుగా అక్కడ ఉన్నటువంటి చూసిన క్రమం లోపల అయితే హైదరాబాద్ మీర్పేట మాధవి కేసులో కూడా ఆ నిందితుడు గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధమే మెయిన్ గా ఈ హత్యకు దారి తీసిందంటూ కూడా తెలియడం జరిగింది. ఈ విషయంలో భార్యతో ఎప్పుడు కూడా గొడవ పడేవాడు అంటూ కూడా తెలిసింది. చాలా వాళ్ళు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా గురుమూర్తి పద్ధతి మార్చుకోలేదంటూ అదే విషయం పైన గొడవ పడడం చేత ఏడాది జనవరిలో భార్యను చంపి ముక్కలుగా చేసినటువంటి కేసులో అనేక కోణాలు బయటికి వెలుగులోకి వస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.